హాయ్ అండి. ఈరోజు నేను కేఎఫ్సి స్టైల్లో చికెన్ అయితే చేయబోతున్నాను. చూడండి, ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం కారం వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్. కొద్దిగా పెరుగు వేసుకోవాలి. ఇది ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. ఇది ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇది ఒక హాఫ్ అన్ అవర్ మనం పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు, చిటికెడు గరం మసాలా, కొంచెం ఆయిల్, బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకో 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. కొంచెం మైదా పిండి ఒక ప్లేట్లో తీసుకోవాలి. కొంచెం కారం, ధనియాల పౌడర్, కొద్దిగా సాల్ట్, కొద్దిగా గరం మసాలా, ఇది మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి. ఇందులో మనం ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ చికెన్ మైదాలో డిప్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి డిప్ చేసుకొని కూల్ వాటర్లో వేసుకోవాలి. ఒక 30 సెకండ్స్ 1 మినిట్ అలా. ఇలా అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఇంకొంచెం మైదా తీసుకోవాలి. ఇప్పుడు కూల్ వాటర్లో వేసుకున్న చికెన్ పీసెస్ తీసుకొని మళ్ళీ మైదాలో డిప్ చేసుకోవాలి. ఇలా దులుపుకొని వేసుకోవాలి. ఇలా అన్ని డిప్ చేసుకొని వేసుకోవాలి. ఇలా మనం అన్నీ డిప్ చేసుకొని మైదా నుంచి తీసుకొని ప్లేట్లో పెట్టుకున్నాం. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. నార్మల్ హీట్ ఉండాలి. చికెన్ ఇప్పుడు మనం వేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. బాగా ఫ్రై అవుతుంది. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చికెన్ అయితే బాగా ఫ్రై అయింది.
చికెన్ అయితే ఫ్రై అయిపోయింది, తీసేసుకుందాం ఇప్పుడు ప్లేట్లోకి. కేఎఫ్సి చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇంట్లోనే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తారనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. టమాటో సాస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా, బాయ్.